కన్నడ నటి శోభిత ఆత్మహత్య కీలక మలుపు తిరుగుతుంది. శోభిత నివాసంలో సూసైడ్ నోట్లో కీలక విషయాలు ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అంటూ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శోభిత ఎవరిని ఉద్దేశించి ఇలా రాసి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శోభిత సూసైడ్ కు డిప్రెషన్ కారణమా లేక భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి సీరియల్స్, మూవీస్ కి దూరమైన శోభిత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నట్లు తేలిందన్నారు. శోభిత మృతదేహానికి ఉస్మానియా మార్చురీకి పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యను కూడా ఇటు తీవ్రంగా కుటుంబ సభ్యులనైతే కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పడం జరిగింది. ఇటు శోభిత వాళ్ళ మామయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాల్లో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్గా అతి తక్కువ సమయంలో మాకు అటాచ్ అయింది. ఇవాళ మేము చాలా చింతిస్తున్నాం. శోభిత లేదంటే మేము నమ్మలేకపోతున్నాం. మా కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మేము చాలా భావిస్తున్నాం. ఇవాళ చెప్పాలంటే ఇది మాకొక చాలా పెద్ద డ్యామేజ్గా, మా అబ్బాయికి జీవితంలో ఒక సమస్య. ఇది ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేకుండా చాలా డిప్రెషన్ ఆలోచనలో ఉన్నాం. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మా సొంత కూతురులాగా మా ఇంట్లో మెదిగింది. మా కుటుంబ సభ్యులతో కూడా అమ్మాయి అలానే ఉన్నది. మంచి విషయాల్లో నిజంగా అమ్మాయి ఎంత సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండడం, ఆ భగవంతుని ప్రతిరోజు నిరంతరం కూడా భగవంతుని ధ్యానంలో నిమగ్నమవుతుండే. నిన్న హ్యాంగింగ్ చేసుకున్న టైంలో కూడా అమ్మాయి యొక్క ఫోను ఆ భక్తి పాటలతోటే అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుంది. నిజంగా భగవంతుడు ఎందుకు ఇలా తీసుకెళ్లాడో అర్థం కాకుండా ఎవరం కూడా ఆలోచించలేదు. ఈ లోటును మాత్రం ఎవరం కూడా తీసుకోలేని పరిస్థితి. ఇలా వస్తుందని కూడా ఎవరం కలలాగా అనుకోలేదు. చక్కటి అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా, మహాలక్ష్మిలా ఉంటుంది అని అందరం కూడా భావించినాం. అతి త్వరలో భగవంతుడు ఇలా తీసుకెళ్ళినందుకు చాలా చింతిస్తున్నాం. ఇది తీరని లోటు. మా కుటుంబానికి, మా యొక్క అందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు, అలాంటి వివాదాలు కానీ చిలకా గోరింకల రాధాకృష్ణలాగా ఉండే పిల్లలు ఇద్దరు చక్కటి అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడ కూడా ఎలాంటి సబ్జెక్ట్ వాళ్ళ మీద లేదు. చాలా ప్రేమతోటి ఉంటారు. లేటెస్ట్గా గోవా కూడా ఇద్దరు వెళ్ళొచ్చారు 1 వీక్. ఇలా క్యాంపింగ్ పోతుంటారు, వస్తుంటారు. సరే, వాళ్ళకు వీకెండ్ టైంలో దొరికినప్పుడల్లా వాళ్ళ కుటుంబం చక్కగా అంటే ఎవరిని అడిగినా, మీరు నైబర్స్ని అడిగినా, పక్క వాళ్ళని అడిగినా ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవు, ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఆ భగవంతుని తప్ప ఇంకెవరికి తెలియదు. మాకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అంటే ఆమె కన్నడలో కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత తెలుగులో కూడా సినిమాల్లో నటించింది. అంటే పెళ్ళైన తర్వాత వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదేమైనా డిప్రెషన్ వద్దు అని చెప్పేసి వారించారా, సినిమాలు వద్దని చెప్పేసి? అసలు అమ్మాయి ఇంత సెలబ్రిటీ అని ఇప్పుడు మేము స్ట్రోలింగ్ చూసిన తర్వాత మా కుటుంబ సభ్యులకు తెలిసింది. నిజంగా ఇంత పెద్ద యాక్టర్ అని కానీ ఇలా ఉన్నదని కానీ మా కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు. పెళ్ళైనప్పటి నుంచి చాలా చక్కగా మా పిల్లలతోటి కానీ మాతోటి కానీ మేము ఎక్కడ వెళ్ళినా మాతో పాటు ఉన్నా కూడా చక్కగా ఉండేది. ఎలాంటి ఎవ్వరి విషయాలు పట్టించుకోదు. చాలా చక్కగా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లోటు లేదు. అవునబ్బా ఏదన్నా ఉన్నదని కూడా లేదు. ఆ బాబు కూడా అమ్మాయి ఏది అడిగినా కూడా ఎంకరేజ్ చేస్తాడు తప్ప అమ్మాయి ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి రోజులు వాళ్ళకి లేవు. వాళ్ళకు అలాంటి ఆలోచన కూడా లేవు. చాలా చక్కటి జీవన ప్రయాణం చేయాలని అనుకున్నారు. ఇది భగవంతుడు ఇచ్చిన బ్రేక్గానే మేము భావిస్తున్నాం. అది ఎందుకు వచ్చిందో ఐడియా కూడా లేదు. ఏంటంటే వాళ్ళు మీడియా దాని ద్వారా అంటే వాళ్ళు మ్యారేజ్ బ్యూరో ఈ ద్వారానే వాళ్ళు పరిచయం తప్ప మిగతా పెద్దలు చూపెట్టిన వాళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారు. వాళ్ళకి నచ్చింది, చేసుకున్నారు. మేము కూడా అందరం పేరెంట్స్ సరే ఏముండండి తప్పకుండా చేసుకో అని చెప్పినాం. చేసుకున్న తర్వాత మేము నిజంగా అనుకున్నాం ఈ అమ్మాయి ఇంత చక్కగా మా కుటుంబాలతో కలిసిపోద్దని మేము ఊహించలేదు. చాలా చక్కటి సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. మేము ఎప్పుడు కూడా అమ్మాయిని మరవడానికి కూడా మాకు ఈ మధ్యన మనకు అది సరిపోవడం లేదు. అంటే మేము ఎక్కువ అంటే మేము ఒక 20 days బ్యాక్ మేము వెళ్ళినప్పుడు
మేము విషయానికి వెళ్ళినప్పుడు నైట్ వచ్చి మాతో పాటు డిన్నర్ చేసి వెళ్ళి ఉండే అమ్మాయి. లేదు, ఇక్కడ సిటీలోనే ఇంట్లోనే మాకు పైన మా పాప ఉంటుంది. పాప దగ్గరికి అందరం రెగ్యులర్గా మేము కలుసుకుంటుంటాం. మేమందరం కూడా కలిసి ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం లాగానే ఉంటాం. అందరం కూడా కలిసి మంచి ప్రయాణంలో, జీవన విధానంలో మంచి కలిసిపోతున్నాం. మాకు అలాంటిది ఏమీ లేదు, ఎలాంటి కిరికి లేదు, ఎలాంటి అపోహలు ఇవన్నిటికి కూడా మేము అపోహలు మాత్రమే కానీ నిజం కాదని మేము మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. అంటే చనిపోయే ముంగడ కూడా కొన్ని సాడ్ కొటేషన్స్ రాసుకుంది అని చెప్పేసి అది మాకు ఐడియా లేదమ్మా. మేము మీ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత చూసాము. ఆమె రాసినటువంటి కోడ్ కూడా మాకు ఐడియా లేదు. పోలీసు వాళ్ళు చూశారు. ఇప్పటిదాకా కూడా మేము ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తే ఏమైనా అభియోగం చేస్తారేమని చూసాం, కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా పాజిటివ్గానే ఉన్నారు. మమ్మల్ని కూడా ఇప్పుడు బెంగళూరుకు రమ్మని చెప్పారు. మేము ఇప్పుడు ఆలోచించుకొని మేము కూడా ప్రయాణం వాళ్ళని మేము అడిగాం. మా దగ్గర ఇక్కడ తెలంగాణ పద్ధతిలో మా దగ్గరనే అమ్మాయిని మేము ఇక్కడనే దాన కార్యక్రమాలు చేస్తామంటే, లేదండి మేము మా దగ్గరనే తీసుకెళ్తాం, అమ్మాయి కోరిక కూడా అక్కడనే ఉందని చెప్తే మేము ఎక్కడ ఎవరిని మనసు నొప్పియదలుచుకోలేదు. అలా చేయడానికి ఇష్టపడలేదు కనుకనే సరే వాళ్ళకే మేము స్వాగతించినాం, చెప్పినాం. మేము కూడా అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తానికైతే ఇటు నటి శోభిత మరణం అయితే ఇటు తీవ్రంగా తన భర్త కుటుంబ సభ్యులు, ఇటు తన మామ, అత్త, అలాగే తన భర్త కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు సూసైడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని ఒక లెటర్ రాసి మాత్రం ఇటు నటి శోభిత ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. ఫ్యాన్కి ఊరే వేసుకొని మరి తను చనిపోవడం జరిగింది. ఆ నోట్ కూడా ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వాళ్ళు ఆ లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ ఆధారంగానే ఆ కోణాల్లో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ లెటర్ ఎవరిని ఉద్దేశించి రాసింది, ఏ కోణంలో తను ఆ లెటర్ రాసింది, అసలు ఎవరైనా తనను ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించారా, అసలు తనకి ఏమైనా పర్సనల్గా ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, ఈ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు చూసుకోవచ్చు తన మరణం, నటి శోభిత ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో సీరియల్స్లోనూ నటించినటువంటి ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రిందట ప్రేమ వివాహం చేసుకుంది. అలాగే ప్రేమ వివాహం చేసుకుంది. తను అందరి సమక్షంలోనే, కుటుంబ సమక్షంలోనే తను వివాహం చేసుకుంది. తన ఇద్దరి మధ్య కూడా ఎలాంటి సంఘర్షణలు లేవు, ఎలాంటి వివాదాలు లేవు అని చెప్పేసి తన మామగారు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని సర్వత్రా ఇటు ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ కూడా సూసైడ్ కంటే 3 రోజుల ముందు కూడా వాళ్ళు గోవాకి వెళ్ళారు. గోవాకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం జరిగింది. చివరి కాల్ కూడా వాళ్ళ సిస్టర్తో మాట్లాడింది. అంటే చనిపోయే కంటే ముందు వాళ్ళ సిస్టర్తో మాట్లాడింది. అసలు వాళ్ళ సిస్టర్తో ఏం మాట్లాడింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ సిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళ సిస్టర్ అయితే మనతో మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఏమైనా తన భర్త సుధీర్తో ఏమైనా లోపల ఇన్నర్గా ఏమైనా వివాదాలు నెలకొన్నాయా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ మామ కుటుంబం, అంటే అత్తింటి కుటుంబ సభ్యులు అయితే వాళ్ళు చక్కగా కుటుంబంతో చాలా కలిసిపోయేది. ఏమున్నా సరే ఇంట్లో కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబం లాగా కలిసిపోయేది. ఎలాంటి విమర్శలు కూడా లేవు. తను ఎందుకు చనిపోయిందో మాకైతే తెలియట్లేదు. ఒక సినీ నటిగా, యాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించింది. కానీ అవన్నీ విషయాలు కూడా మాకు తెలియదు. ఒకవేళ యాక్టింగ్ పరంగా తను ముందుకెళ్తా అంటే మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఇటు భర్త కూడా, తన భర్త సుధీర్ కూడా తను ఎంకరేజ్ చేసేవాడు. ప్రతి విషయంలోనూ తనను ముందుండి నడిపించేవాడని చెప్పేసి చెప్తున్నటువంటి ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అసలు నటి శోభిత ఇటు కుటుంబ పరంగా, ఇటు భర్త పరంగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సుఖాంతంగా తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటున్నటువంటి టైంలో తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రశ్నలు మాత్రం అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే ఇటు వాళ్ళ పుట్టింటి తరపున వాళ్ళు, అంటే ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, అందరూ కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్ళని అసలు అంతకంటే ముందు ఇటు గోవాలో వాళ్ళు టూర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత నేను ఊరికి వస్తానని కూడా తను చెప్పడం జరిగింది. మరి అసలు ఎలాంటి ఇన్సిడెంట్స్, అంటే తనకి ఏమైనా ఇన్నర్గా ఏమన్నా ఫీల్ అయిందా, లేకపోతే ఇన్నర్గా ఏమన్నా మన గోవాకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఫంక్షన్లో వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది. ఇటు సుధీర్, శోభిత కూడా సంతోషంగా అక్కడ ఫోటోలు దిగడం జరిగింది. సో అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా, యాక్టింగ్ పరంగా ఏమైనా తనకు లోగుట్టుగా, అంటే ఇటు ఎవరైనా దూషించడం లాంటివి ఏమైనా చేశారా, ఇటు పెళ్ళైన తర్వాత తను యాక్టింగ్కి దూరంగా అవ్వడం, ఇలాంటివి ఏమైనా డిప్రెషన్కి వెళ్ళిందా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా ఇక్కడ లేవనెత్తుతున్నాయి. సో మొత్తం మీద అయితే ఇటు నటి శోభిత ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి నటి శోభిత మరణం అయితే ఇటు కుటుంబ సభ్యులకైతే తీరని లోటు అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇటు పుట్టింటి వాళ్ళకి, అంటే బెంగళూరులోనే తన అంత్యక్రియలు ఉండవచ్చు అని చెప్పేసి ఇటు అక్కడికి తరలించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే పార్థివ దేహాన్ని బెంగళూరులో ఉన్నటువంటి తమ స్వస్థలానికి తరలించడం జరిగింది.